శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు కాకుండా అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి రభస. కుల సమస్యలపైన గర్జించాల్సి వచ్చినప్పుడు చాలామంది వెనకడుగు వేశారు, మీరు మాత్రం బుల్లెట్లకు కూడా ముందు వెళ్ళారు. కానీ మీలో ఇంకొకరు ఉన్నారు, అర్బన్ నక్సలైట్, మీరు ప్రొఫెసర్ కాదు అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి మాట. తెలంగాణ వస్తే అందరూ నక్సలైట్లు వస్తారు, నక్సలిజం వస్తుంది అని అన్నారు. అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, ప్రశ్నించేవాడే నక్సలైట్ అయితే తెలంగాణ అంతా నక్సలైట్లే అనుకోండి అని చెప్పాను. ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషను ఒక టీచర్ని టార్గెట్ చేస్తుంటే, ఒక నీ విద్యార్థిని టార్గెట్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు. ఒకటి ఒక సమర్థవంతురాలైనటువంటి బాధ్యతల నుంచి తొలగించడం అంటే ఏదో ఒక గట్టి వివాదం లేకుండా, ఒక గట్టి ఫైట్ లేకుండా అయితే అంతగా తెగబడరు కదా. నేను మాట్లాడిన ప్రతి విద్యార్థి నా దగ్గరకు వచ్చి ఆయన బయట చేసే ప్రాపగండా, తర్వాత నాకు కొన్ని ఆధారాలు దొరికి అప్పుడు ఇంకా నేను మాట్లాడలేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. నేను కేజీ టీచర్ని కాదు, పీజీ టీచర్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అందరూ ఉంటారు నా దగ్గర. మరి ఈ విద్యార్థిని నాకెందుకు అంటగడుతున్నారు అనేది ఇప్పటికీ నాకు ఆన్సర్ లేని ప్రశ్న. ఐఎమ్ పాయింట్ అవుట్ యూ అగైన్ అండ్ అగైన్. మీరు అర్బన్ నక్సలైటా? మీ మీద ఇంతకుముందు ఎలాంటి కేసులు కానీ ఎఫ్ఐఆర్లు కానీ దీనికి సంబంధించి ఏం లేవా? ఎవరైతే ఈ చెత్త చేస్తున్నారో, ఫ్రాడ్ కేసు ఉంది, జైలుకి పోయినారు, అమ్మాయిల వేధింపు కేసుల్లో ఉన్నారు, యూనివర్సిటీకి వ్యతిరేకంగా చేసినారు. సీనియర్ జర్నలిస్ట్ మీ మీద ఒక వీడియో చేశారు, మీ మీద ఉన్నటువంటి సెక్షన్లతో సహా ఆయన వీడియోలో చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ నమోదైన ఒక కేసులో క్రైమ్ నెంబర్ 147/2019 ఆమె నిందితురాలిగా చేర్చారు. అసలు ఆ సిద్దిపేట ఏంటో, ఆ సోదాలు ఏంటో, పాప మా పెట్టిన ఇన్స్పెక్టర్ కూడా తెలియదంట అదేంటో. శాతవాహన యూనివర్సిటీ అవార్డులు రాలేదు, రివార్డులు అంతకన్నా రాలేదు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ది మోస్ట్ హాట్ అండ్ వైరల్ టాపిక్. శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు కాకుండా అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి రభస. ప్రొఫెసర్ల ముసుగులో, స్టూడెంట్ లీడర్ల ముసుగులో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ. మేము న్యాయం అడిగాం, అన్యాయంపై దండెత్తాం, అక్రమాన్ని నిలువరించమని కోరాం, అందుకే అర్బన్ నక్సలైట్లు అరాచకవాదులు అని ముద్ర వేస్తున్నారంటూ మరొక వర్గం ఆరోపణ. ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ప్రొఫెసర్ ముసుగులో అర్బన్ నక్సలైట్ ఉన్నారా అనేటువంటి అంశంపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ప్రొఫెసర్ సుజాత సురేపల్లి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సుజాత గారు నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. చాలా హెక్టిక్ టెన్షన్, చాలా బర్డెన్లో ఉన్నారు, అయినా కూడా యూ హ్యావ్ గివెన్ మై టైం. నాకు తెలిసి దళిత ఉద్యమాల్లో మీరు చాలా క్రియాశీలకంగా ఉన్నారు, ప్రజా ఉద్యమాల్లో అత్యంత కీలకంగా ఉన్నారు. మహిళా సమస్యలపైన, కుల సమస్యలపైన గర్జించాల్సి వచ్చినప్పుడు చాలామంది వెనకడుగు వేశారు, మీరు మాత్రం బుల్లెట్లకు కూడా ముందు వెళ్ళారు. ఇది నాకు తెలిసి మీరు. కానీ మీలో ఇంకొకరు ఉన్నారు, అర్బన్ నక్సలైట్, మీరు ప్రొఫెసర్ కాదు అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి మాట. సో వాట్ ఆర్ యూ? ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్. బేసికల్లీ అంబేద్కరైట్ ఐడియాలజీ తోటి ప్రజా సమస్యల పైన పనిచేసే, అంటే మేము చదువుకున్న చదువు ప్రజల కోసం అని నేర్చుకుని ప్రజల కోసమే పనిచేస్తూ వస్తున్నాం. మా ఉద్యోగాలు కానీ, మా ఐడియాలజీ కానీ అంతా. సో తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ వస్తే అందరూ నక్సలైట్లు వస్తారు, నక్సలిజం వస్తుంది అని అన్నారు. అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, ప్రశ్నించేవాడే నక్సలైట్ అయితే తెలంగాణ అంతా నక్సలైట్లే అనుకోండి అని చెప్పాను. సో ఇప్పుడు కూడా ఈ సందర్భం వేరు. ఈ సందర్భం అంతా 2019 ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో ట్రైబల్స్, పోలవరం ప్రాంతంలో ట్రైబల్స్ పడుతున్న కష్టాల గురించి చూపించడానికి విద్యార్థులను తీసుకెళ్ళినా. మాకు ఆంథ్రోపాలజీ అని ట్రైబల్ స్టడీస్ ఉంటుంది, అందులో ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తాం. ఒకసారి అరకు తీసుకెళ్తాము, ఒకసారి ఎక్కడెక్కడికో తీసుకెళ్తాం. వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ మీడియాలో రిలీజ్ చేసిన శాతవాహన ప్రొటెక్షన్ ఫోరం అని అప్పటికప్పుడు సృష్టించి సుజాత 40 మంది విద్యార్థులని కేంద్ర
కమిటీ ఎవరో చంద్రన్న దళమో ఎక్కడికో కల్పించడానికి తీసుకెళ్ళింది. ఛత్తీస్గఢ్కి తీసుకెళ్ళింది. ఛత్తీస్గఢ్ అనేది ఎక్కడ ఉంటుందో నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. అది పుకారుగా వచ్చింది, మీడియాలో వచ్చింది, కమిటీలు వేశారు, పోలీసు వాళ్ళు వచ్చారు. మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. 3 రోజుల్లో ఏమైపోయింది అనుకొని చూసేసరికి ఇంత అయింది. అది దాని పునాది. అక్కడి నుంచి అందులో ఈ కరిక మహేష్ అతను అప్పుడు విద్యార్థి విభాగం ఉన్నాడు. నా దగ్గర ఏబీపీ వాళ్ళు కూడా ఉంటారు, ఎస్ఎఫ్ఐ ఉంటారు, పీడిఎస్సి ఉంటారు, అందరూ ఉంటారు. మరి నన్ను తీసుకెళ్ళి ఆ ఒక్క వర్గానికి నేనే తయారు చేశాను, వాళ్ళని తీసుకెళ్ళాను అనేది అలిగేషన్. అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అయిపోయింది. ఆ పలానా మనిషి అప్పుడు కూడా వీడియోలు వచ్చాయి, ఇట్లానే కూర్చోబెట్టారు, అర్బన్ నక్సల్ అని పక్కన వేశారు. 2019 అమ్మాయిల వేధింపు కేసులో కమిటీ వేశారు. కమిటీ తీర్పిచ్చి ఆయన మీద మెమోలు ఇచ్చారు. ఆయన ఒప్పుకున్నాడు, నేను అర్ధరాత్రి అమ్మాయిలకి కాల్స్ చేశాను అని. అది నీకు కావాలంటే ఇప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెంచుల శ్రీనివాస్ మెమోలు ఇచ్చారు, అయిపోయింది. అప్పుడు దాని ముందో వెనుక కానీ ఆయన పెట్టుకుంది ఏంటంటే, ఈ విద్యార్థులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంకి సుజాతనే కారణం. ఒక విధంగా నాకు సంతోషమే, ఎందుకంటే కరప్షన్కి కారణం అంటే బాధపడాలి, కానీ న్యాయ పోరాటాలకు కారణం అంటే, కానీ నిజానికి నేను అందులో లేను. పిల్లలు చేసుకున్నారు, ఏదో అయింది, అయిపోయింది. తర్వాత విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా యూజీసీకి లెటర్లు రాశాడనే ఆరోపణ నిజమైంది. ఆయన తీసేశారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలరు ఆయన తెచ్చుకున్నారు. 1 ఏప్రిల్ వచ్చాడు. విద్యార్థి ఆల్రెడీ సస్పెండ్ అనేటువంటి ఒక ఎంప్లాయీని వితౌట్ నోటిఫికేషన్ తీసుకున్నాడు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఇప్పుడున్నటువంటి శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ అతన్ని తీసుకొచ్చారు అనేటువంటిది మీ డైరెక్ట్ ఆరోపణ. నిజానికి అన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తి అవసరం లేదు. ఆయన రెగ్యులర్ ఎంప్లాయీ కాదు. ఒక యూనివర్సిటీకి ఒక కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు కావాలి. మీరు చాలా ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారని అంటే ప్రైవేట్గా ఎవరినన్నా మీరు తెచ్చుకోవచ్చు. నిజానికి ఆయన వచ్చే విషయం కూడా నాకు తెలియదు, ఎందుకంటే గత కొద్ది కాలంగా వైస్ ఛాన్సలర్కి నాకు టర్మ్స్ బాగాలేక నేను దూరంగా ఉంటున్నాను, వెళ్ళట్లేదు. జనవరి నుంచి నేను వెళ్ళట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు యాక్చువల్లీ. సో అది మళ్ళీ ఆయన వచ్చే ముందు ఏదో సినిమాలో ఎంట్రీ ఇస్తారు కదా, అట్లా ఒక విద్యార్థితోటి అర్బన్ నక్సల్ ఉన్నారు, అదే పాత స్టోరీనే కొంత వర్షన్ మార్చేసి కలెక్టర్కి అప్పీల్ ఇవ్వడం, పోలీసు వాళ్ళకి అప్పీల్ ఇవ్వడం, యూనివర్సిటీకి అప్పీల్ ఇవ్వడం, మా వైస్ ఛాన్సలర్ నవ్వుకుంటూ అప్పీల్స్ తీసుకోవడం. ఒక బాధ్యత గల వైస్ ఛాన్సలర్ అయితే ఇమీడియట్గా మా యూనివర్సిటీలో ఎవరు లేరు, మా యూనివర్సిటీ విద్యార్థుల గురించి మాకు తెలుసు, మా ప్రొఫెసర్ల గురించి తెలుసు అని చెప్పాలి. ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసు. రోడ్ల మీద ఉండేటోళ్ళం, మేమేమన్నా డబ్బు సంపాదించి ఇంట్లో కూర్చొని బంగ్లాలు కట్టుకునే వాళ్ళం కాదు కదా. సో చెప్పలేదు, ఆ విషయం చెప్పలేదు. రోజు అది పేపర్లో వస్తున్నా కూడా ఖండించలేదు. నిన్నో మొన్నో ఖండించారు, నిన్నో మొన్నో. అది కూడా ఆయనకు మద్దతుగా పలుకుతూ, నేను విక్టిమైంది నేను, కరిక మహేష్, మా ఊసు ఎత్తకుండా ఖండించారు. మా యూనివర్సిటీ ప్రశాంతంగా ఉంది, ఇందులో ఎవరు అర్బన్ నక్సల్ లేరు అనేది. ఇష్యూ ఏంటంటే, యూనివర్సిటీ అంటే జ్ఞానానికి ఒక నిలయం, నాలెడ్జ్ హబ్. దాంట్లో అన్ని రాజకీయాలు ఉంటాయి, రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మేము ఎవరిని ఏమనం, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే గత కొద్ది కాలంగా ఒకటే ఐడియాలజీ వస్తుంది, దాన్ని కూడా మేమేమనం. ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషను ఒక టీచర్ని టార్గెట్ చేస్తుంటే, ఒక నీ విద్యార్థిని టార్గెట్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు. 1, 2, గత 6 నెలలుగా నా మీద మొత్తం కెమెరాల నిఘా. ఇక్కడ నేను నా రూమ్ ఉంటే అక్కడ కెమెరా ఉంటుంది, అది ఎప్పుడో అటో ఇటో ఉంటుంది, కానీ ఇటే పెట్టాలి. నా రూమ్లోకి ఎవరు వస్తున్నారో చూడాలి. ఆ వచ్చిన వాళ్ళని ఆయన పిలవాలి, పిలిచి నీ సబ్జెక్ట్ ఇది కాదు కదా, నీది వేరే సబ్జెక్ట్ కదా, నువ్వు 10 నిమిషాలు వెళ్ళావు, అరగంట ఏం చేసావు, అసలు నీకేం పని, ఇది ఆయన విద్యార్థులకి. ఒక్కరోజు క్యాంటీన్కి వెళ్ళినాను, ఒకరోజు. రెండో రోజు 2 కెమెరాలు విత్ వాయిస్ క్యాంటీన్లో. మాకు ఎప్పుడు లేని 15-16 ఏళ్ళ యూనివర్సిటీ చరిత్రలో గేట్ దగ్గర మనిషి ఆపుతాడు. సార్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు, అసలు ఏమిటో అర్థం కాదు. మా చాలా చిన్న యూనివర్సిటీ, ఒక స్కూల్ కంటే కూడా చిన్న జనాభా, 200 పైన కెమెరాలు. మాట్లాడే వ్యక్తి వస్తే నువ్వు ఆమెతో మాట్లాడద్దు,
ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు. ప్రతి 10 డైలాగులలో ఒక డైలాగ్ దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు అని నాకే చెప్తాడు ఆయన. అంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. విద్యార్థులతోటేనేమో కొంతమంది ప్రొఫెసర్ దగ్గర మీరు వెళ్ళకూడదు ఇట్లా. అది ఒక పీక్ పాయింట్ వచ్చేసింది మొన్న. ఎందుకు వచ్చేసిందంటే ఒక విద్యార్థిని పిలిచి బెదిరించి ఇవన్నీ అడగడంతో నాకు ఎందుకు మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, తప్పు జరుగుతుంది, నా ప్రైవసీకి అడ్డు, నా కెరియర్ గ్రోత్కి అడ్డు. అసలు ఆయన ఇప్పుడు ఏమంటాడంటే ప్రిన్సిపల్షిప్ చేస్తావా అని ఆయన నన్ను అడిగాడు. నేను ఆల్రెడీ 5 సంవత్సరాలు చేసిన. నేను ఇప్పుడు యాక్చువల్గా నా ప్రమోషన్ ప్రకారం నాకు రిజిస్టర్ రావాలి. అది సరే వాళ్ళ ఇష్టం, వైస్ ఛాన్సలర్ ఇష్టం అని. 1వ తారీఖు నువ్వు నా మీద వ్యతిరేకంగా మాట్లాడావు ఎక్కడో కాబట్టి అని పిలిచి అడిగాడు. అంటే మేము నిజాలు మాట్లాడతామండి, వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పిన. ఒకటే వారంలో ప్రిన్సిపల్షిప్ తీసేస్తాడు, డీన్ తీసేస్తాడు, హెడ్ తీసేస్తాడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నా పేరు ఉంటుంది అది మార్చేస్తాడు. అంటే నేను సీనియర్ ప్రొఫెసర్ని, అక్కడ ఇద్దరమే ఉన్నాం ప్రొఫెసర్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ మీకు వైస్ ఛాన్సలర్కి మధ్యలో పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటుంది. మీడియా సాక్షిగా మీరు కత్తులు దూసుకుంటున్నారు. ఎక్కడ తేడా కొట్టింది అంటే ఒక సమర్థవంతురాలైనటువంటి మీకు ఉన్నటువంటి అదనపు బాధ్యతలు ప్రిన్సిపల్షిప్ నుంచి డీన్ నుంచి బాధ్యతల నుంచి తొలగించడం అంటే ఏదో ఒక గట్టి వివాదం లేకుండా ఒక గట్టి ఫైట్ లేకుండా అయితే అంతగా తెగబడరు కదా. అంటే ఆయన టైం అయిపోయింది తీసేసాం అంటున్నాడు. ఇప్పుడు దానికి సపోర్టింగ్గా ఇంకొక దళిత మహిళకి ఇచ్చాము, దివ్యాంగురాలకి ఇచ్చాము అంటున్నారు. అసలు తీసేసినారు ఎందుకు చెప్పట్లేదు. ఇంతవరకు కూడా ఎందుకు తీసేసామని చెప్పడం లేదు. ఆ రొటేషన్లో తీసేసినాం అంటున్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. పిలవాలి, మాట్లాడాలి, మీకు ఈ టైం అయిపోయింది, లేకపోతే సీనియర్ ప్రొఫెసర్కి ఏదో చేస్తున్నాం ఏదో, అది చాలా ఇన్సల్టింగ్ అనమాట. యూ గెట్ అ ఆర్డర్, దట్స్ ఆల్. వాట్ ఈస్ ద హరీ, యూ డోంట్ నో. ఇద్దరి మధ్య బగ్గుమంటుంది అనే దానికి నేను ఒప్పుకోను. ఎందుకనంటే నాకేం పెద్ద ద్వేషం లేదు ఆయన. ఎనీ వైస్ ఛాన్సలర్ ఈజ్ 2-3 టర్మ్స్, 2-3 years ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళతో వీఆర్ ద కస్టోడియన్స్, యు ఆర్ అ గెస్ట్, రైట్? అందుకని ఇద్దరం బాగా పోటీగా పోట్లాడుకుంటే అది వాడచ్చు. ఐఎమ్ ఓన్లీ ఎట్ రిసీవింగ్ ఎండ్. నేను ఆయన మీద అలిగేషన్స్ చేయలే ఇప్పటి వరకు. ది పీక్ పాయింట్ వచ్చి ఆయన మాట్లాడిన ప్రతి విద్యార్థి నా దగ్గరకు వచ్చి ఆయన బయట చేసే ప్రాపగండా, తర్వాత నాకు కొన్ని ఆధారాలు దొరికి అప్పుడు ఇంకా నేను మాట్లాడలేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. సో ఇద్దరు సమవుజ్జీలుగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఇది వేసుకుంటే బగ్గుమండాలి. ఇది ఓన్లీ ఏదో బట్టగాల్చి మీద వేయడం అంటారు కదా తెలంగాణ. నేను దళిత మహిళని కాబట్టి, తక్కువ కులం చెందినటువంటి వ్యక్తిని కాబట్టి, అన్నింటికి మించి నేను నిజం మాట్లాడుతున్నాను కాబట్టి నాపై కుల వివక్ష చూపిస్తున్నారు అనేటువంటిది మీ ప్రధాన ఆరోపణ. అక్కడితో ఆగిపోలేదు సుజాత గారు. మీరు తెలంగాణ స్టేట్ ఎస్సీ కమిషన్కు వెళ్ళి న్యాయం చేయండి అని చెప్పి ఫిర్యాదు చేశారు. ఇక్కడితో కూడా ఆగలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ చేశారు. నిజంగా ఆ స్థాయిలో వివక్ష ఉందా, లేకపోతే మీరు చెప్పిన మాట ఉమేష్ కుమార్ వినలేదు కాబట్టి పగ తెచ్చుకుంటున్నారా? విజయ్, లెవెల్స్ని బట్టి కులం మనకు తెలుసు బాగా ఎట్లా ఆపరేట్ అవుతుంది. మామూలుగా ఊళ్ళో ఉంటే ఏదో దొంగతనం చేశాడని చెట్టు కట్టేసి కొట్టడం, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్తే వివక్ష రూపాలు మారుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు మేముండే లేయర్స్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ నన్ను అర్బన్ నక్సలైట్ అని ఆరోపణ చెయ్యడానికే నా జెండర్ అండ్ క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్. నేను ఏ రెడ్డినో ఇంకే కమ్మ వెళ్ళమనో అయితే ఎంత ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లేదు. అండ్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. వాళ్ళకి పాపం ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మేము ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు అవసరం ఉంది కాబట్టి, ఆ అవమానాలు అనుమానాలు వివక్ష తెలుసు కాబట్టి కొట్లాడతాం. ఒకటి అది ప్రెమైస్. 2, నీకు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. బికాజ్ మనం ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సలైట్ అన్నాక ప్రశ్నించే వాళ్ళతోటే ఎవరు ఉండరు సాధారణంగా. ఇంకా ఇలాంటి బ్రాండింగ్ వేసిన తర్వాత అసలుకే రారు. తర్వాత ఒకవైపు వైస్ ఛాన్సలరు అందరు లాగుతూ ఉంటారు అనమాట, అధికార పక్షం వైపే ఉంటారు. ఎందుకంటే చాలా కారణాలు ఉంటాయి. ఇప్పటివరకు నాకు యూనివర్సిటీ టీచర్స్ సపోర్టింగ్గా ఒక్కళ్ళు రాలేదు. చాలామంది అడుగుతున్నారు, అదేంటి మీ దగ్గర యూనివర్సిటీ వాళ్ళు ఎవరు రావట్లేదు? వస్తే భయం.
ఇప్పటి వరకు ఆయన ఎవరెవరితోటైతే ఆయనకు సపోర్టింగ్గా ప్రెస్ స్టేట్మెంట్స్ ఇప్పించుకుంటున్నారో వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళందరికీ నేను ఏదో ఒక విధంగా బాగా అసోసియేట్ అయిన వాళ్ళు. ఎప్పుడో పూర్వాశ్రమంలోని ఒక నలుగురు కూర్చున్న ఫోటో పెట్టడం, ఇప్పుడు ప్రెస్ నోట్ ఇవ్వడం. నిన్నటికి నిన్న ఒక అన్ఆర్గనైజ్డ్ మన స్టాఫ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ది స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో 10 మంది ఫోటోలు ఉన్నాయి, 10 మంది నిలబడి ఉన్నారు. అందులో 9 మందికి అది తెలియదంట. సో వైస్ ఛాన్సలర్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మేము ఆయన పక్షం ఉన్నాము అని చెప్పి. అంటే నేను ఏమంటున్నా అంటే మొన్న బీసీ సంఘాలు వచ్చి ఆయనకు సాలిడారిటీగా ధర్నా చేశారు. అంటే నేను మా ఎస్సీ కమిషన్కి వెళ్ళాను కదా, ఆబ్వియస్గా ఆయన బీసీ సంఘాల అవసరం పడి ఉంటుంది. నేనేమన్నా అంటే ఆ కులం అనే వివక్ష వచ్చిన బీసీ సంఘాలు కూడా ధర్నా చేశారా లేకపోతే వాళ్ళతో ఎవరైనా చేయించారా? చాలా పర్టికులర్గా నాకున్న సమాచారం చేయించారు. ఎందుకంటే మనకు నీకు తెలుసు, మనం ఏ కులానికి ఇబ్బంది వచ్చినా మనం వెళ్తాం, ఈ ఏ కులమైనా సరే, ఏ అంశమైనా. సో అందులో కొద్దిమంది నాకు తెలుసు. అది కాదు ఇష్యూ ఇక్కడ. సో క్యాస్ట్ అనేది ఎట్లా ఆపరేట్ అవుతుంది, క్యాస్ట్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఆపరేట్ అవుతుంది. వీళ్ళే కదా అని ఆయన, నువ్వు ఎస్సీ కాబట్టి నేను ఇలా చేయలేదు, నాకు వీళ్ళు ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఇచ్చాను, నేను వాళ్ళకి ఇచ్చాను. అసలు మా యూనివర్సిటీలో ఉన్నదే దళిత బహుజనులు 19%, 99 కూడా. నువ్వు ఏది చేసినా అక్కడే చేయాలి. అంటే నువ్వు 100 మందిలో వీళ్ళని పిక్ చేసి వీళ్ళకి ఇచ్చినా అంటే అది దానికి కొంచెం వెయిటేజ్ ఉంటుంది. నీకు ఉన్న వాళ్ళలోనే కదా రొటేట్ చేయాలి. నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కొట్లాడి హెడ్షిప్ తెచ్చుకుంటే వేరేది తెచ్చుకోలేనా కదా? నేను పదవుల కోసం కొట్లాడలేదు, ఈరోజు కూడా నేను అడగట్లేదు. బట్ వెన్ మై సీనియారిటీ ఈజ్ నాట్ అక్నాలెడ్జ్డ్ అండ్ జూనియర్స్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు అదర్ బిగ్గర్ పొజిషన్స్. నిజానికి మాకు టీచింగ్ చెప్పుకుంటే చాలు, ఇవన్నీ అడిషనల్ చేస్తే చేయొచ్చు, లేకపోతే చేయకూడదు. అది కూడా నేను ఇన్సల్టింగ్గానే ఫీల్ అవుతాను, రైట్? ఎందుకంటే నా వరకు వచ్చేసరికి అందరికి అన్నీ వస్తాయి, నా టర్న్ వచ్చేసరికి నేను ప్రశ్నించకూడదు, నా దగ్గరికి చాలా విషయాలు రాకూడదు, నాకు పవర్ఫుల్ పొజిషన్స్ ఇవ్వకూడదు. ఇలాంటివి సటిల్గా ఆపరేట్ అవుతూనే ఉంటాయి. ఐ విల్ డెఫినెట్లీ పుట్ ఇట్ ఇన్ అ క్యాస్ట్ బ్రాకెట్. తెలంగాణ ఎస్సీ కమిషన్కు న్యాయం కోసం వెళ్ళారు మీరు, నమ్మకం ఉందా మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం? బికాజ్ ఎందుకంటే మీ మీద ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఏ కుల కమిషన్కో కుల సంఘాల దగ్గరకో వెళ్ళలేదు, ఏకంగా కరీంనగర్ డిస్టిక్ బండి సంజయ్ దగ్గరికి వెళ్ళారు. అవును, నేను కన్సిడర్ చేస్తాను, ఖచ్చితంగా యూనివర్సిటీ పైన ఫోకస్ చేస్తాను అని చెప్పి బండి సంజయ్ అన్నారని వాళ్ళు ఆన్ రికార్డ్గా చెప్తున్నారు. పొలిటికలైజ్ అవుతుందా? మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? సిస్టమ్ సరిగ్గా పనిచేస్తే న్యాయం జరుగుతుంది. ఈ దేశంలో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు, రైట్? కానీ నేను న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకనంటే నేను నాలాంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారణలు జరగకపోతే ఇంకా సామాన్యులు చిన్న వాళ్ళు ఇస్తే ఏం జరుగుతాయి, ఏం నమ్మకాలు ఉంటాయి? మనం ఏం అడుగుతున్నాం? జరిగింది, ఎవరో వచ్చి యూనివర్సిటీలో నక్సలైట్లు ఉన్నారు చూడండి అని మా యూనివర్సిటీకి అప్పీల్ చేస్తారు. లేరన్న విషయం ఆయన పోలీస్ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పినాడు. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీసు నిజమే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఎలాంటి అర్బన్ నక్సల్స్ లేరు, ఐఎమ్ టెల్లింగ్ ఆన్ రికార్డ్ అని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయినప్పటికీ ఇదిగో పలానా విక్తుల ముసుగులో ఇక్కడ అర్బన్ నక్సలైట్లు ఉన్నారని చెప్పి బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చెప్పి ఇస్తున్నారంటే ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు. లేరన్న విషయం చాలా ఓపెన్ సీక్రెట్. ఓకే, ఎందుకంటే అంత వైబ్రెంట్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ ఉస్మానియా లాగా, కాకతీయ లాగా వేల మంది ఉన్న ఇన్స్టిట్యూట్ కాదు అది. పాపం చిన్నగా చదువుకోవడానికి వచ్చే చిన్న ఫస్ట్ జనరేషన్ పిల్లలు వస్తారు. లేదన్న విషయం తెలుసు. ముఖ్యంగా మేమేం పని చేస్తామో తెలుసు. పబ్లిక్గా మనిషి పనిచేస్తున్నాడు అంటేనే దాని అర్థం వితౌట్ ఎనీ, నాకైతే ఏ సంఘాల్లో సభ్యత్వాలు లేవు, నేను ఏ సంఘంకి అసోసియేషన్ లేను. భావజాలాలంటే నాది ఒక ఇష్యూ గ్రావిటీని బట్టి ఉంటుంది. ఆడ నువ్వు నా దగ్గర ఉన్న, నాకు ఎవరు అడిగారు మీకు ఫలానా విద్యార్థి రాడికల్ విద్యార్థి మీ విద్యార్థి కదా అంటే, నేను కేజీ టీచర్ని కాదు, పీజీ టీచర్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అందరూ ఉంటారు నా దగ్గర. మరి ఈ విద్యార్థిని నాకెందుకు అంటగడుతున్నారు అనేది ఇప్పటికీ నాకు ఆన్సర్ లేని ప్రశ్న.
మహేషే. ఇంకెవరన్నా లెఫ్ట్ భావాలు ఉండొచ్చు కదబ్బా, రైట్ వింగే ఎందుకు ఉండాలి? రైట్ వింగ్ వాళ్ళకి రైట్ వింగ్ ఇప్పుడు ఈ నేను గత కొన్ని సంవత్సరాలుగా బస్తీల్లో పనిచేస్తూ అన్నదానాలు చేస్తున్నాం. శ్రీరామనవమి, అదేంటది క్రిస్మస్లు చేస్తున్నాం, ఇఫ్తార్లు చేస్తున్నాం. ఎందుకంటే సెక్యులరిస్ట్గా మనం అందరితో కలిసి పనిచేస్తాం కాబట్టి అందరిని గౌరవించాలి కాబట్టి. అది నా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోవచ్చు, బట్ డెఫినెట్గా చేస్తున్నాం కదా. అది ఏ బేసిస్ మీద అంటారు? భావజాల ఘర్షణలు ఈ దేశంలో కొన్ని వ్యక్తులపైనే ఆరోపించబడతాయి. అవి ఎక్కువగా దళితులు అంటే వీళ్ళు, ట్రైబల్స్ అంటే వాళ్ళు, ముస్లిమ్స్ అంటే వీళ్ళు. ఇక మహిళా ప్రొఫెసర్లను నేను ఫస్ట్ నుంచి టార్గెట్, అక్కడ ఫస్ట్ నుంచి, ఇప్పుడు కాదు 2009 నుంచి కూడా టార్గెట్. ఎందుకనంటే నువ్వు చాలా ప్రయత్నం చేశారు. ఈ పలానా వ్యక్తి చిన్న స్టాకింగ్ అంటారు కదా, నేను ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా, ఏం రాస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, విపరీతమైన నిఘా. వాడు ఉద్యోగంలో ఉన్నా, ఉద్యోగంలో లేకున్నా అంత నిఘా అవసరం లేదు. పాపం పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పనులు చేసుకుంటారు కదా మేము ఏదన్నా చేస్తే. సో ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్గా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మై వరీస్ ఒక అకాడమిక్ ఎన్వైరన్మెంట్ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. మీరు చెప్తుంది నిజమే, బాధితులు ఎక్కువగా కూడా దళిత బహుజనులు మాత్రమే ఉంటారు. కానీ మీ మీద ఆరోపణలు చేసి రిప్రజెంటేషన్ ఇస్తున్న వ్యక్తులు కూడా దళిత బహుజనులే కదా, దాన్ని ఎట్లా చూడాలి? అదొక స్ట్రాటజీ. చేయించేవాడు వేరే ఉంటాడు. అంటే బహుజన్ అనే కాన్సెప్ట్ నువ్వు ఎట్లా వాడుతున్నావు? ఒక చాకలి, ఇంకొక వ్యక్తి బహుజన్లే అనుకుంటారు పాపం వాళ్ళు. కానీ ఈ చాకలి మంగళీలు వీళ్ళకి దళితుల కంటే ఎక్కువ టచబిలిటీ విదిన్ ద బీసీలో ఉంటుంది, రైట్? సో జస్ట్ బికాజ్ యూఆర్ బ్యాక్వర్డ్ కాస్ట్ నీకు పవర్ లేదని అనుకోవద్దు. వేర్ యు ఆర్ ఇన్ దట్ క్లాస్. ఇప్పుడు అంబేద్కర్ నిచ్చెన మెట్ల వ్యవస్థ అన్నాడు. ఆ నిచ్చెన మెట్లలో నువ్వు ఏ మెట్టి మీద ఉన్నావు? ప్రతి కులము ఒకటిపై ఉంటుంది. సో దళిత బహుజనులలో ముఖ్యంగా ఆదివాసీ దళితులతోటే కంప్లైంట్లు ఇప్పించడం ఆ ప్రత్యేకత ఆయనకి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ విధంగా దుర్వినియోగం అవుతోందో అని పూర్తిగా అవగాహన ఉంటే ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీలో కంప్లైంట్ల పర్వం ఎలా జరుగుతుందో అర్థమైపోతుంది, మంచిగా అర్థమైపోతుంది. ఇంకొకటి, నేను చాలాసార్లు కంప్లైంట్ ఎందుకు ఇవ్వదలుచుకోలేదంటే, అవతల కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఎప్పుడు దళితుల్ని వాడతారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా మాట్లాడే వ్యక్తి ట్రైబల్, అయ్యో పాపం ఈ పిల్లలకి ఏం తెలియదు కదా అనుకునేదాన్ని. ఈసారి ఇగ్నరెన్స్ ఈజ్ నో మోర్ ఎ బ్లిస్ అంటారు కదా, ఈ అమాయకత్వం ఇప్పుడు అపరాధం అయిపోయింది, నేరం. సో ఇంకా ఈ క్షమించడం కూడా కష్టము, ఎందుకంటే అది పెరిగి పెద్దగా అయిపోతుంది ఆ టెండెన్సీ. సో వాళ్ళు ఒక ఐడియాలజీలోకి వెళ్ళినాక కులం వర్గం ఉండదు అంటారు కదా, అట్లాంటి పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఏ యూనివర్సిటీలో ఇంత రగడ జరగలేదు. ఎస్పెషల్లీ ఒక ప్రొఫెసర్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళి నాకు న్యాయం చేయమని చెప్పి అడగటం, ఎందుకు ఈ యూనివర్సిటీ ఇలా తలదించుకునే స్థితికి వచ్చిందని చెప్పి ఎక్కడ అనిపించట్లేదా సుజాత గారు? ఇప్పుడు అదే చెప్పాను కదా, పీక్ పాయింట్ వచ్చింది ఒక పాయింట్. ఆ పాయింట్ దగ్గర యూఆర్ పుష్ టు ఆల్. అంటే ఇంకా నీకు ఇంకా వేరే గత్యంతరం లేదు. పిల్లల్ని బెదిరించి, పెద్దల్ని బెదిరించి, లేకపోతే ఒక విచిత్రమైన వాతావరణం క్రియేట్ చేసి, అది చాలా, అంటే యాజ్ అ టీచర్గా, యాజ్ అ యాక్టివిస్ట్గా చాలా నాకు బ్రెత్లెస్నెస్ వచ్చేసింది. అయితే ఇప్పుడు దీన్ని రగడ రచ్చ కంటే కూడా యూనివర్సిటీలో మారుతున్న సందర్భాలు, సమయాలు, ఆ పాలిటిక్స్కి ఎట్లాంటి పాలిటిక్స్ వస్తున్నాయో చూడాలి. ఇప్పుడు రోహిత్ వేముల చనిపోయినప్పుడు యాంటీ నేషనల్ అన్నారు. మేమందరం యాంటీ నేషనల్ బ్యాడ్జీలు పెట్టుకొని తిరిగినాం. ఎవరు యాంటీ నేషనల్? ఇక్కడ వాడు కూడా ఏదో ప్రశ్నించాడు కదా పాపం. ఇక్కడ కరిక మహేష్ ఎవరు? ఎందుకు పలానా వ్యక్తిని తీసుకొస్తున్నావు అడిగాడు. ఎందుకు ఇక్కడ అన్యాయం, అక్రమం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ నిధులు కేటాయించావు? హీ హ్యాస్ అ రైట్, ఐ హ్యావ్ అ రైట్, యూ హ్యావ్ అ రైట్. కరిక మహేష్ మీద వాళ్ళు చేసినటువంటి అలిగేషను, పీజీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి పిహెచ్డికి వెళ్ళాలి, కానీ మళ్ళీ డబుల్ పీజీ పేరుతోటి మళ్ళీ రావటం ఏంటి? దీని వెనకాల ప్రొఫెసర్ సుజాత సూర్యపల్లి ఉన్నారు, ఇది అర్బన్ నక్సలిజంలో భాగమే అని చెప్పి అంటున్నారు. నాకు కూడా ఒక క్వశ్చన్, ఆల్రెడీ పీజీ చేశాడు కదా మహేష్, మళ్ళీ పిహెచ్డికి వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు పీజీ? మా దగ్గర పిహెచ్డి చేసిన వాడికే మళ్ళీ పిహెచ్డి ఇచ్చారు. పీజీ వదిలేయండి, పిహెచ్డి చేసిన వాళ్ళకి ఒకసారి స్కాలర్షిప్ తీసుకుంటే మళ్ళీ స్కాలర్షిప్ రాదు. ఇప్పుడు మహేష్కి స్కాలర్షిప్ ఉండదు.
ఎన్ని పీజీలైనా ఎవరైనా చేసుకోవచ్చు. నాకు బాగా నవ్వొచ్చే అంశము వీళ్ళు అసలు ఏమన్నా చదువుకున్నారా, ఈ సిస్టమ్ మీద ఏమన్నా అవగాహన ఉందా అని. నేనేమన్నా ప్రైవేటు యాజమాన్యం అది పోయి మహేష్ని తీసుకొచ్చి ఇవ్వడానికి. ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఎంట్రన్స్ ఉంటుంది, దానికి మార్కులు ఉంటాయి, దానికి కౌన్సిలింగ్ ఉంటుంది, నీకు అలాట్మెంట్ ఉంటుంది, అప్పుడు నువ్వు మొత్తం వెరిఫికేషన్ ఉంటుంది, అప్పుడు ఒక దగ్గరకు వస్తావు. మీరు పైకి కనిపించేటువంటి అకాడమిక్ ప్రొఫైల్ చెప్తున్నారు, పైకి కనిపించిన పైరవీలు ఏమన్నా ఉంటాయా? ఉండవు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఉండవు. ఏమీ లేకపోతే కరిక మహేష్ ని సుజాత సూర్యపల్లి గారు తీసుకొచ్చి ఆయనతోటే గట్టిగా ఎట్లా చెప్తారు? అదే ఫూలిష్నెస్ టు ద కోర్. ఎంత ఫూలిష్ అంటే ఎట్లా తీసుకొస్తారు? సరే నేను నీకు ఎగ్జామ్ రాయమని చెప్తా, నీకు మార్కులు రావాలిగా, నీకు మార్కులు వచ్చినా అదే యూనివర్సిటీలో నువ్వు అలాట్మెంట్ రావాలి కదా, నీకంటే గొప్పగా వచ్చినోడికి వాడికి వచ్చేస్తుంది కదా. చదువుకున్న వాళ్ళగా మనకు తెలుసు ఇంపాసిబుల్ అండి ఎట్టి పరిస్థితుల్లో. అక్కడే తెలిసిపోతుంది ఎంత ఫూలిష్గా, ఎంత బ్లైటెంట్గా అబద్ధాలు చెప్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, అభాండాలు వేస్తున్నారని. ఇంకొకడు లిస్ట్ తీస్తాడు, 19లో వాడిని తెచ్చుకున్నానంట, 20లో వీడిని తెచ్చుకున్నానంట, వాళ్ళంతా నక్సలైట్లు అంట, వరుసగా తెచ్చుకున్నాడు. అసలు హువా మ్యాయ్, మా యూనివర్సిటీలోంచి మేము తెచ్చుకోము, ఉస్మానియా యూనివర్సిటీలో డైరెక్టర్ ఉంటాడు, అలాట్మెంట్ ఉంటుంది, ఇక్కడ నుంచే అన్నీ జరుగుతాయి. మేము ఇప్పుడు అట్లా అంటే అందరినీ తెలంగాణలో ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకోవచ్చుగా. గవర్నమెంట్ సిస్టము, ఎడ్యుకేషన్, యూనివర్సిటీ సిస్టమ్ తెలిసిన వాడు ఎవ్వడి మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎవడైతే తెలుగు ఏబీవీపీ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడో వాళ్ళు చాలా ఇల్లీగల్గా వచ్చినారు యూనివర్సిటీకి. ఎక్కడ ఈరోజు చెప్తున్నా, ఇప్పటివరకు చెప్పలేదు, ఏ యూనివర్సిటీ ఇవ్వనంటే వెసులుబాటు శాతవాహన యూనివర్సిటీ బయట కాలేజీలకి లెక్చరర్లు ఉంటే వాళ్ళకి వీడికి గైడ్షిప్ ఇచ్చి, మా యూనివర్సిటీ ఓన్లీ డిగ్రీ పాస్ చేయాలి, ఇంకొక దగ్గర రీసెర్చ్ సెంటర్ పెట్టి యూనివర్సిటీ కింద పిహెచ్డి స్కాలర్స్ ఇస్తే వాడు వస్తున్న అడ్మిషన్ ఇచ్చి, నేను కూడా డీన్గా ఉన్నప్పుడు సరేలే పాపం ఎక్కడ దొరకట్లేదు వీళ్ళకి ఇవ్వనీలే అనుకున్నాము. వస్తూనే ఈ ఎలిగేషన్ పట్టుకొని శాతవాహన విద్యార్థిని నేను, శాతవాహన పిహెచ్డి స్కాలర్ నేను అని చెప్తున్నాడు. అది మేము ఇప్పుడు ప్రశ్నించబోతున్నాం, నెక్స్ట్ అదే ప్రశ్నిస్తాం. ఎందుకనంటే ఒకటే భావజాలం కలిగిన వ్యక్తులు పిహెచ్డి స్కాలర్స్కి ఎట్లుంటారు, ఎట్లొస్తారు? వచ్చి రాగానే ఎట్లా మన వైస్ ఛాన్సలర్ గారు యాజమాన్యాలు ఎంటర్టైన్ చేస్తాయి? అసలు ఆ పలానా వ్యక్తికి శాతవాహనకి ఏం సంబంధం? ఆ పలానా వ్యక్తి గైడ్ ఎక్కడో ఉంటాడు, హుజరాబాద్, ఉస్నాబాద్ ఎక్కడో, ఆ రీసెర్చ్ సెంటర్ ఎక్కడో ఉంటుంది వేరే కాలేజీలో. అసలు యూనివర్సిటీకి ఏం సంబంధం? యూనివర్సిటీలో ఉన్న మా దగ్గర పనిచేసే పిహెచ్డి స్కాలర్స్ మాత్రమే స్కాలర్స్. మా స్కాలర్స్ ఎప్పుడు ఇట్లాంటి చెత్త పనులు చేయరు, చేస్తే మేము ఒప్పుకోం. అది క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నారని నేను అంటున్నాను. మీ మీద అర్బన్ నక్సలైట్ అనే ముద్ర ఉంది. ఐఎమ్ పాయింట్ అవుట్ యూ అగైన్ అండ్ అగైన్. మీరు అర్బన్ నక్సలైటా? మీ మీద ఇంతకుముందు ఎలాంటి కేసులు కానీ ఎఫ్ఐఆర్లు కానీ దీనికి సంబంధించి ఏం లేవా? ఇప్పుడు ఎవరైతే ఈ చెత్త చేస్తున్నారో ఫ్రాడ్ కేసు ఉంది, జైలుకి పోయినారు, అమ్మాయిల వేధింపు కేసుల్లో ఉన్నారు, యూనివర్సిటీకి వ్యతిరేకంగా చేసినారు. యూనివర్సిటీ మేము రెగ్యులర్ ఎంప్లాయీని అని ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టుకుంటే మళ్ళీ బ్యాంక్ కూడా వచ్చి వెరిఫై చేసుకున్నాడు. మాకు ఏముంటుంది? వాట్ డూ యూ మీన్ బై నక్సలైజం? అదొక భావజాలం, రైట్? నేను అర్బన్లో ఉన్నంతగా మాత్రాన అర్బన్ నక్సలైట్ అనేస్తారా? దానికి ఏం బేస్ ఉండదు. నక్సలైట్ కాదు అంటున్నారు, నక్సలైట్లతో ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు మీరు చాలా వితౌట్ హైడింగ్ చెప్తున్నారు. కానీ తెలుగు మీడియాలో ఒక సీనియర్ జర్నలిస్ట్ పేరు సాయి మీ మీద ఒక వీడియో చేశారు. మీ మీద ఉన్నటువంటి సెక్షన్లతో సహా ఆయన వీడియోలో చెప్పారు. ఒకవేళ నిజంగా మీ మీద అలాంటి కేసులు లేకపోతే, ఆ సెక్షన్లు లేకపోతే ఆన్ రికార్డ్ చెప్పడానికి ఆయన ఉన్న పిచ్చోడా ప్రొఫెసర్జీ? ఆయన్నే అడగాలి విజయ్, ఆయన్నే అడగాలి. ఎందుకనంటే ఊపల్ లాంటి కేసులు మాకు తెలీదు. నేనేదో 2-3 చిన్న ఫేస్బుక్ పోస్ట్, నేను కూడా చాలా వెరిఫై చేశాను. ఆయన చెప్పిన సెక్షన్లు, కేసులు ఎక్కడా లేవు. బట్ నాకు తెలియకుండా ఇంకేమన్నా ఉన్నాయేమో మిమ్మల్ని అడిగి తేల్చుకుందాం అనేటువంటిది నా ప్రయత్నం. అసలు ఆ సిద్దిపేట ఏంటో, ఆ సోదాలు ఏంటో, ఆయన ఎంత సీరియస్గా చదువుతున్నాడు అనమాట. ఎందుకంటే నేను వీళ్ళందరికంటే ఎక్కువ పోలీస్ పర్యవేక్షణలు ఉండే మనిషిని, ఎందుకంటే యాజ్ అన్ యాక్టివిస్ట్గా. తర్వాత నా మీద ఉన్న సెక్షన్స్ నేనేమో దోపిడీలు, దొంగతనాలు చేయలేదు, అవి కాదు నేను చేసినవి. నా మీద పొలిటికల్ కేసులు ఉన్నాయి. ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో ఒక ధర్నా ఒకటి, అది కూడా మేము పెట్టాల్సి వచ్చిందని ఆ పెట్టిన వ్యక్తి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పిండు. ఆయన నేను అందరి ముందు చెప్తాను మేడం అన్నాడు. ఓకే. మిగిలిన 2-3 ఫేస్బుక్ పోస్టులు
అందులో ఈ మధ్య అప్పుడు కత్తి మహేష్ మీద వచ్చింది, అవును అవును అది డిస్పోజ్ అయిపోయింది. ఆయన పాపం మా పెట్టిన ఇన్స్పెక్టర్ కూడా తెలియదంట అదేంటో. అట్లాంటివే 2-3 ఆయన చూస్తే నాకు ఎంత నవ్వొచ్చిందో. అయితే అట్లాంటి కేసులు ఉన్నాయి. మేమే దోపిడీలు, దొంగతనాలు, రేపులు, మర్డర్లు కాదు. సో ఐ ఫీల్ ఇట్ యాజ్ అ రికగ్నేషన్ ఫర్ మై వర్క్. ప్రజలతో ఉన్నందుకు, ప్రజల ఉద్యమాల్లో ఉన్నందుకు. అంతే. నేను వ్యతిరేకం అని అంటే ఇంటర్నల్గా ఉండి అవినీతులు అక్రమాలు పాల్పడే కంటే ప్రజలతో ఉండి ప్రజల సొమ్ము, చాలామంది అంటారు నువ్వు ప్రజల ఏంటి ప్రభుత్వ ఎంప్లాయీ ఎట్లా మాట్లాడతావు? ప్రభుత్వ ఎంప్లాయీ అంటే మా జీతాలు ఎవరు ఇస్తున్నారు? ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము. మేము ఎవరికి పని చేయాలి? ప్రజల కోసం పని చేయాలి. నీకు వ్యతిరేకంగానంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు నేను నీకు వ్యతిరేకంగా చేస్తే వ్యతిరేకం. ఇప్పుడు నేను ఈ సందర్భం ఏంటి, ఒక మహిళగా, ఒక అంబేద్కర్ రైట్గా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా ఎందుకు అవమానాల పాలు కావాలి అనవసరంగా? ఎందుకు నిందలు మోయాలి కదా? అది దానికి ప్రూఫ్స్ అన్నీ సంపాదించాక నేను అనలేదు అనేది చాలా సింపుల్. కానీ ఆయన మాట్లాడిన ప్రతి వ్యక్తి యొక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. సో అర్బన్ నక్సలైట్ అనేది నిందగా అంటే పాపం నేను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అంత పెద్ద త్యాగమూర్తులు వాళ్ళు, ప్రాణాలు తెగించి అన్నీ వదులుకొని పోయి నేనేంటి అసలు అంటే ఆ పోలిక ఒక్కొక్కసారి ఊషా గారు చనిపోయారు కానీ ఊషా గారు ఎప్పుడు అంటుంటాయి అనమాట, అమ్మ నీకు అది అవార్డుగా అనుకో, ఎవరన్నా చెప్తుంటే అంటుంటే అది నీకు గొప్పతనంగా భావించాలి. ఎందుకనంటే ఏ దొంగనో ఇంకేదో అని అంటే మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నక్సలైట్ అని అంటే ఏంటి, అది నిక్కచ్చితమైన పని చేసే వాళ్ళని అంటారు అని అనేది. ఇప్పుడున్న సందర్భం ఏంటి, నన్ను ఒక బ్రాండింగ్ చేయాలి, ఆ అర్బన్ నక్సలిజం అనే బ్రాండింగ్ చేయాలని వాడుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ భావజాలం సంబంధించిన పనులైతే యూనివర్సిటీలో ఎప్పుడూ లేవు, బయట కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్లోంచి రాలేదు. ప్యూర్లీ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యి నా ఇంట్రెస్ట్ ప్రకారం అయ్యో అవినీతి అక్రమాలకు స్పందించడమే పెద్ద, నేను అక్కడ ఉండి చేసినవి ఏం లేవు. స్పందనకి ఇన్ని పేర్లు పెడుతున్నారని అంటే జర్నలిస్ట్గా నువ్వే చెప్పాలి. ఎలా డీల్ చేస్తారు సుజాత గారు? ఎలా ఫేస్ చేస్తారు? టూ మచ్ ఆఫ్ మెంటల్ ట్రామా, టూ మచ్ ఆఫ్ సోషల్ బాయ్కాట్, టూ మచ్ ఆఫ్ ఏమంటారు, సడన్లీ ఈ యాజమాన్యాలు మొదలు పెట్టేసరికి కొంతమంది టీచర్లు కూడా స్టార్ట్ చేశారు. ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని పిల్లల్ని తిట్టడం. అది ఇంకా దరిద్రం. అసలు వైస్ ఛాన్సలర్కి ఏదో లైబ్రరీ లేదు, అది లేదు, ఇదేలా మాట్లాడతారు కదా. కొంతమంది టీచర్లు పిల్లల్ని తిట్టి మళ్ళీ వైస్ ఛాన్సలర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించడం. మీడియా వాళ్ళేమో వీళ్ళు చెప్పింది రాసేసుకుంటారు. సో మా దగ్గర చాలా కొంతమంది ఫోన్పే మీడియాలు ఉంటాయి, వాళ్ళకి అన్ని సమయానికి అన్నీ అందుతూ ఉంటాయి. ఏ ఒకళ్ళు ఇద్దరు కొంచెం పెద్దగా రాస్తుంటారు. ఆయన ఏమంటాడు, ఈ పెద్దగా రాసే వాళ్ళది ఏదో ఉంది అంటే ఉన్నది ఉన్నట్టు రాస్తారు అనమాట. వాళ్ళు ఏమంటారు, మేము ఫోన్పేలు తీసుకో. నేను కూడా విన్నాను, నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునేటప్పుడు నాకు కూడా ఈ ఫోన్పే మీడియాలు, ఫోన్పే జర్నలిస్టుల గురించి నాకు కూడా అవగాహన, సాక్ష్యాలు లేవు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాను. వస్తాయి తొందరలో. అంటే మీడియా మేనేజ్మెంట్ ఎందుకు అవసరం పడుతుంది, వెన్ యు ఆర్ ఆనెస్ట్, అంతే కదా. తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి, రాయడానికి నీకు అందరితోటి నాకు మద్దతు ఇవ్వండి, నాకు సపోర్టింగ్ ఎందుకు తీసుకోవాలి? నేను ఇప్పుడు ఏ మీడియా దగ్గరికి వెళ్ళలేదు. ఎవ్రీబడి కేమ్ టు మీ. యాక్టివిస్టులుగా చెప్తున్నా విజయ్, తప్పు చెయ్యం మేము. తప్పుడు ఆరోపణలకు గురి అవుతాం కానీ తప్పు చెయ్యం. అసలు ఈ ఫీల్డ్లోకి నేను ఎందుకు రావాలి చెప్పు? హాయిగా అందరిలా కార్లు బంగ్లాలు కొనుక్కొని ఏసీ రూమ్లో కూర్చొని ఫ్లైట్లలో రోజుకో దేశం తిరగొచ్చు కదా. ఎందుకు ఇంత కష్టపడి, వై వీఆర్ చూసింగ్ దిస్ ఫీల్డ్? ఏ రోజు నా కెరియర్లో నాకు హాలిడే తెలియదు, ఏ రోజు తెలియదు. 25 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నేను బాలగోపాల్తో కానీ, ఊషా గారితో కానీ, ఇంకెవరితో కానీ నేను పోతే హాలిడేస్లోనే పోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి కదా. మరి ఆ టైం నేను అట్లా వాడుకున్నాను తప్పితే అదే నాకు బాధ అనిపిస్తుంది. ఈ విద్యార్థుల కోసం నాకంటే ఎక్కువ విద్య గురించి చెప్తారా? తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో ఉన్న ఎంపవర్ తెలంగాణ అని పెట్టి ఎన్ని స్కూల్స్ బాగా చేయించానో నాకే తెలియదు. మురళీ సార్ తోటి బడి నిద్ర అని చెప్పి మారుమూల ప్రాంతాల్లో పోయి, ఇప్పుడు విద్యా కమిషన్ మెంబర్గా ఉన్నా కదా.
కొంతకాలం క్రితం జాతీయ మహిళా కమిషన్లో ఒక స్టడీకి మెంబర్గా తీసుకున్నారు కదా, ఏం తెలియకుండా తీసుకుంటారా ప్రభుత్వం? నో. వెరిఫై చేస్తా కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫై. జెనీవాలో కానీ, అమెరికాలో కానీ, థాయిలాండ్లో కానీ అఫీషియల్గా మానవ హక్కుల మీద ట్రైనింగ్ అయినదాన్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పిలుచుకుంటారా? యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో యుఎస్ ఎంబసీ నన్ను సౌత్ ఏషియా నుంచి ఒకే ఒక్క మనిషిని ఎంపిక చేసి 1 month అమెరికా పంపించింది. అంటే యూనివర్సిటీలో ఏం చేయకుండా పంపిస్తారా? సో ఇవన్నీ బేస్లెస్. ఇఫ్ యూ వాంట్ టు బ్రాండ్ మీ, యూ బ్రాండ్ మీ, బట్ యూ హ్యావ్ నో రైట్ టు స్పాయిల్ ద అకాడమిక్ ఎన్వైరన్మెంట్. టీచర్లను గ్రూపులు చేసి, విద్యార్థులను గ్రూపులు వేసి, ఒక యాక్టివ్గా ఎవడన్నా నోరు తెరిస్తే వాడిని పిలిచి నీకు జాబ్ కావాలా, డబ్బు కావాలా, నీకు ఏమైనా హెల్ప్ కావాలా, నువ్వు మాత్రం రేపటి నుంచి చెయ్యొద్దు. ఇలాంటి బేరసారాలు జరుగుతుంటాయి. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. పాపం మళ్ళీ వాళ్ళు వచ్చి ఇట్లా అంటున్నారు. ఆడొకడు పక్కన కానిస్టేబుల్, అసలు ఈ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు లేకుండా మేము ఏ ఎగ్జామ్ రాయలేదు యూనివర్సిటీలో. అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టుకోవాలి. ఒక వీఆర్ లైక్ స్టూడెంట్స్ అండ్ టీచర్ రిలేషన్షిప్ ఎంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అసలు పోలీసు వాళ్ళు ఎందుకండి, మాకు వీరారెడ్డి సార్ అని ఉండేవాళ్ళు. ఒకసారి పోలీస్ వాడు లోపలికి అడుగు పెడుతున్నాడంటే ఐ ఫెయిల్డ్ యాజ్ అన్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అనేవాడు కదా. నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఇన్వైట్ చేయలే. కానీ అంత ఎన్వైరన్మెంట్ ప్రతి దానికి పోలీసు వాళ్ళు అంటే ఇంక మేము ఉండి ఏం లాభం? పోలీసు వాడు పక్కన నిలబడాలి, వీడు భయపడుతూ వణుకుతూ చేతులు కట్టుకొని. ఓ విద్యార్థి ఏదో పాట రాశాడు. ఆ పాట ఎవరు? నీకు పలానా ఆమెనే, అంటే ఇండైరెక్ట్గా నేను డబ్బులు ఇచ్చానంటే వాడు పాట రాశాడంట. వాడు మొత్తుకొని నేను ఏఐలో క్రియేట్ చేశాను, నాకెవరు డబ్బులు ఇవ్వలేదని వాడు. ఈజ్ ఆల్సో దళిత్. అందరు వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో ఇది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్. ఇది ఇప్పుడు నేను నోరు మూసుకొని ఉండుంటే ఇది ఒక ప్రెసిడెంట్లా, ఇది ఒక ఏమంటారు ఆనవాయితీ అయిపోతుంది. అది నేను కాదలుచుకోలేదు, చేయదలుచుకోలేదు. టీచర్కి హక్కులు ఉంటాయి నిజంగానే. ఇంకొకటి, ఏదో ఒక విధంగా నేను క్లాసులు చెప్పట్లేదు అని ఎవరు చెప్పాలి? విద్యార్థులు చెప్పాలి కదా. బయట వాళ్ళకి ఏదేదో చెప్తుంటారు అనమాట. అసలు ఏంటి అసలు ఈ క్షణం ఇవాళ నేను బిజీ ఉన్నా, రేపు చెప్పుకుంటాను క్లాస్, మధ్యాహ్నం చెప్పుకుంటా, పొద్దున్న చెప్పుకుంటా. అవన్నీ ఫేషియల్ రికగ్నిషన్ ఏ యూనివర్సిటీలో లేదు, మా దగ్గర పెట్టారు. గంటకి అటెండెన్స్ ఎక్కడా లేదు, భయం. ఆన్లైన్ పెట్టారు. చదువుకుందామంటే విద్యార్థులకు చదువుకునే పరిస్థితి లేదు. నువ్వు రోజంతా ఇక్కడ క్లాసులుగా సాయంత్రం చదువుకో, అప్పటికే వాడు అలసిపోయి ఉంటాడు. అంటే నువ్వు అనేది కరెక్టే, 75% అటెండెన్స్ ఉండాలి, కరెక్టే. పిల్లలు ఏమంటున్నారు? మొత్తం దాన్ని అన్ని క్లాసులకు తీసుకొని రా, అన్ని కాలేజెస్, అన్ని ప్రైవేట్ కాలేజెస్. వాడేమో హాయిగా ఇంట్లో కూర్చుంటాడు, చదువుకుంటాడు, జాబ్ కొడతాడు. నేను వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని విసుగు చెందుతున్నా, ఇట్లా అంటాడు అనమాట. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పిల్లలైతే ఇట్లా దే ఆర్ కౌంటింగ్. ఒక టీచరు, ఒక వైస్ ఛాన్సలరు, ఒక ఆఫీసరు పోతున్నాడంటే ఏడవాలి. ఎవ్రీబడి ఈస్ కౌంటింగ్ డేస్. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ రిఫ్ట్లో స్టూడెంట్స్ నలిగిపోవటం లేదా, ఇబ్బంది పడటం లేదా? ఆబ్వియస్లీ. పాపం ఎవరితో ఎవరు మాట్లాడాలో చాటుకు మాట్లాడాలి. ఎక్కడ నిలబడ్డా ఒక కెమెరా. ఆయన ఏమంటారు, సేఫ్టీ కోసం కెమెరా. ఎలుగు వంటల మధ్యన కెమెరాలు లేకుండా ఏ గొడవలు లేకుండా ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. అంటే నీ నిధుల దుర్వినియోగంలో అది కూడా ఒక భాగం అంటాను నేను. ఎందుకు అన్ని కెమెరాలు మనిషికి? పిల్లల సేఫ్టీ, అక్కడో కెమెరా, ఇక్కడో కెమెరా, రూమ్కో కెమెరా. అంటే క్లాస్ రూమ్లో కూడా పెట్టమన్నారు. అట్లా అంటే చాలా పెట్టమన్నారు, చాలా వసతులు కల్పించమన్నారు. ఈ నిఘా వ్యవస్థ ఏంటి? అది ఇప్పుడు ఈ కరిక మహేష్, ఆయన దగ్గర పోవాలంటే సగం మంది. ఈ సుజాత అయితే ఎప్పుడు నిషేధిత పర్సనే, ఎప్పుడు. సో యు ఆర్ ఎక్స్క్లూడెడ్. వెళ్ళాలంటే మేడం కెమెరా ఉంది కాబట్టి నేను అక్కడ కలుస్తాను, ఇక్కడ కలుస్తాను, బయట కలుస్తాను, ఇట్లాంటి పరిస్థితి. దిస్ ఈజ్ నాట్ ఇన్వైటెడ్ ఇన్ యూనివర్సిటీ. నో. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. న్యాయ పోరాటం చేస్తున్నారు మీరు, న్యాయ పోరాటం చేస్తా అంటున్నారు. అటు చూస్తేనేమో వైస్ ఛాన్సలర్గా కూడా తన పరపతి, తన పదవి తనకి కూడా ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఈ ఇద్దరి మధ్యలో? గెలుపు ఓటమిలో అనట్లేదు నేను. గెలుపు న్యాయం ఇన్ ద సెన్స్ ఫ్రీ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి.
ఈ గ్రూపిజం లేకుండా చేయాలి. ఒకళ్ళు వాళ్ళ వర్గం, ఒకళ్ళు వీళ్ళ వర్గం. ఈ బ్రాండింగ్ లేకుండా చేయాలి. నువ్వు లెఫ్ట్, నువ్వు రైట్. యూనివర్సిటీ స్టూడెంట్ ఈజ్ అ స్టూడెంట్. ప్రశ్నిస్తే నక్సలైట్ అనే దాన్ని, ఆ పదాలని బ్యాన్ చేయాలి. ప్రశ్నించే హక్కు ఉంది. పబ్లిక్ యూనివర్సిటీ, ప్రతి పైసాకి పిల్లలు పే చేసిన, కాలేజీలు పే చేసిన పైసలు అవి ఎక్కడ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఎవడికి ఉపయోగపడతాయి అనే హక్కు ఉంది. అడగగానే నువ్వు అడిగావా, నువ్వైతే నాకు వ్యతిరేకి, అదేదో క్లింటన్ లాగా, బుష్ లాగా, నువ్వు ఇటు కాకపోతే అటు టైప్లా, అట్లా కాదు. అది కావాలి. ప్లస్ ఎన్నో సంవత్సరాలు పడితే ఒక సీనియారిటీ వస్తుంది. ఆ సీనియారిటీకి తగ్గ పొజిషన్సే నువ్వు ఇవ్వాలి. ఇవాళ నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నా పక్కన పెట్టుకుంటా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని అదేదో చేస్తే అట్లా కాదు. ప్రతిభ, టాలెంట్, దానికి ఒక గుర్తింపు, అవన్నిటిని చేసి వాళ్ళని గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ కాదు. ఏదో ఇక్కడ డబ్బులు ఇచ్చి, అక్కడ డబ్బులు ఇచ్చి, ఇక్కడ ఏదో హడావిడి చేసి, అక్కడ ఏదో హడావిడి చేసి, నీకేదో పోస్ట్ ఇచ్చి, నాకేదో నో. అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు, పెద్దలు, యూనివర్సిటీ, అప్పుడే కదా యూనివర్సిటీ అంటారు దాన్ని. లేకపోతే మంచిగా ఏ చైతన్యనో నారాయణనో కాలేజ్ అంటారు కదా, జూనియర్ కాలేజ్. సో గెలుపు ఓటములు కాదు, కానీ వీ వాంట్ టు రెస్టోర్ ద డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఫీల్. నేను ఎందుకు ఇంతవరకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫీల్ అవ్వలేదు. ఇదే అలిగేషన్స్ మా ప్రొఫెసర్ వీరారెడ్డి ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం పీక్ ఉన్నప్పుడు కూడా ఇవే అలిగేషన్స్ వచ్చాయి. ఆయన రిజెక్ట్ చేశాడు. సుజాత ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ అ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ అని. అంత పీక్ టైంలో నేనే ప్రిన్సిపల్ ఉన్నా, ఉద్యమం అంతా కూడా. ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు జనాలు. ఎందుకు ఇస్తున్నారు ఆమెకంటే, షీ మేనేజెస్ మీడియా, షీ మేనేజెస్ స్టూడెంట్, షీ మేనేజెస్ అవుట్ సైడ్ పీపుల్, సో షీఈస్ కేపబుల్. సో నేను అనేది కూడా దానికి ఒక పోస్టు, ఒక పొజిషన్కి దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. డిగ్నిఫైడ్గా ఉండే ప్రవర్తన అలవర్చుకోవాలి, చెయ్యాలి. సో ఇది అర్బన్ నక్సలైట్ల ముద్ర వేశారని, లేకపోతే వైస్ ఛాన్సలర్ ఆడెవడో కోన్కిస్క, అది కాదు. అట్లాంటి వాళ్ళని మేము రానియం. ఇంతవరకు నేను ఈ మాట అనలేదు, చెప్తున్నాను. నేను యూనివర్సిటీని కాపాడుకునే బాధ్యత, ప్రశాంతత. నిజానికి ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ రీ ఎంటరింగ్, he should be very calm and polite, but he is not, and he is మళ్ళీ ఆ 2019 చరిత్ర తీసి, అండ్ he is using SC/STs. ఒక దళిత యాక్టివిస్ట్గా నేను ఒప్పుకోనది. ఏముంది, మనకు తెలుసు కదా, నాయకుల పిల్లలందరూ అబ్రాడ్లో చదువుకుంటారు, మన పిల్లలందరూ జెండాలు పట్టుకొని తిరుగుతుంటారు. అదే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. నేను అట్టి పరిస్థితిలో ఒప్పుకోను. నిజంగా నా తప్పు ఉంటే ఖచ్చితంగా ఐ విల్ ఫేస్ ఇట్. ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్. అంటే నేను తప్పును సృష్టిస్తానంటే ఏం చేయలేదు. యా, ఇది మా సాయి సృష్టించినట్టు. రైట్. శాతవాహన యూనివర్సిటీని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాపాడుకొని తీరతా అని చెప్పి అటు వైస్ ఛాన్సలర్ ఉమామహేశ్వరరావు అంటున్నారు. అండ్ బై ద సేమ్ వే అన్యాయం బారి నుంచి అక్రమాల బారి నుంచి ఖచ్చితంగా నేను కూడా ఒక ఉద్యమకారునిగా కాపాడుకుంటాను అంటున్నారు. ఎవరిని కాపాడుకుంటారు, ఎలా కాపాడుకుంటారు అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఖచ్చితంగా ఈ ప్రశ్నకు రాబోయేటువంటి కాలం సమాధానం చెప్తుందని, అంతిమంగా న్యాయం మాత్రమే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ గారు. థ్యాంక్ యూ.